వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ నండి. జయమా భగవతి ఆస్ట్రో రీసెర్చ్ సెంటర్కి స్వాగతం అండి. నా పేరు గౌరీ బెహల్. నేను ఇప్పుడు ఇందాక న్యూమరాలజికల్గా కొన్ని విషయాలు చెప్పాను, ఇంకా ఆస్ట్రాలజికల్గా ఇంకా కొన్ని హారోస్కోపులు కూడా ఒక 2-3 ఎగ్జాంపుల్ హారోస్కోపులు చూపించాను. అంటే వారు వచ్చే డేట్ మన టైమింగ్ ఆఫ్ ద ఈవెంట్ అవన్నీ చూసి మనం చెప్పొచ్చు అనమాట. అవన్నీ కొన్ని విషయాలు వాటికి సంబంధించిన పరిహారాలు చెప్తే వారి లైఫ్ చాలా బాగుంటుంది. అన్ని సమస్యలు మనం తీయడానికే కదండి మనం ఈ జ్యోతిషంలో అడుగుపెట్టడానికి కారణం ఇదనమాట. ఇంకోటి ఇక్కడ చూసుకుంటే ఈరోజు పామిస్ట్రీ గురించి ఇప్పుడు చూసుకోండి మీరు. ఇక్కడ ఇండెక్స్ ఫింగర్ అండి, అంటే ఫస్ట్ వేలు ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు అంటారు. ఇండెక్స్ ఫింగర్ అంటే గురువు, చూపుడు వేలు కారకుడు, ఇండెక్స్ ఫింగర్ కారకుడు గురువు అనమాట. గురువు అండ్ ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ ఈ వేలు శని వేలు అనమాట. అన్నిటికంటే పెద్ద వేలు శని, అందువల్లే అంటారు పెద్ద వేలు శని. శని అండ్ మన చేతి ఇదనమాట, మన చేతి వెడల్పు, మన అరచేయి వెడల్పు ఇటువైపు ఈ సైజు కరెక్ట్గా ఉంటే మన ఆయుష్ బాగుంటుందని చెప్పి చాలామంది చెప్తారు. ఇందులో నేను ఇంకా ముందు వాయుతత్వ హ్యాండ్స్, ఎయిరీ హ్యాండ్స్, ఎర్తీ హ్యాండ్స్, ఫైరీ హ్యాండ్స్ అండ్ దెన్ ఆ తర్వాత ఎర్తీ అవన్నీ కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటుంది. దాన్ని బట్టి మనము వాటికి సంబంధించిన ఆ గ్రహాలకు సంబంధించినవి అని చెప్పి వ్యక్తి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఇండెక్స్ ఫింగర్, గురువు ఫింగర్, ఇది అందరికి తెలిసిన విషయాలే. ఇది థంబ్, శుక్రుడు అనమాట థంబ్. ఇక్కడ శని అనమాట, ఈ వేలు కారకుడు శని, మధ్య వేలు. రింగ్ ఫింగర్ అంటే ఇక్కడ అపోలో ఫింగర్ అంటే రవి, ఇది చాలా ఫేమస్ ఫింగర్. ఇక్కడ బుధుడు వేలు అంటే మనకి బుధుడు అంటే మన వ్యాపారం చేయాలనుకున్న బుధుడు కావాలి. వాక్స్థానం, వాక్చాతుర్యం, వాక్ సిద్ధి, ఏది కావాలన్నా జ్యోతిషంలో ప్రావీణ్యత కావాలన్నా కానీ బుధుడు కావాలి. బుధుడు బాగుంటేనే మనకి చాలా విషయాలు, అంటే ఇంటెలిజెన్సీ కారకుడు బుధుడు. మెర్క్యూరీ, అందువల్ల మెర్క్యూరీ అంటారు. మెర్క్యూరీ అంటే పాదరసం, చాలా వాటికి కారకుడు బుధుడు అనమాట. ఇకపోతే మన ఫింగర్, మన చేతి, అంటే నాకు చేతి హస్తరేఖల్లో సరిగ్గా బోర్డు మీద గీయడం చేత కాదు, కొన్ని సింబల్స్ వేశానండి. ఆ సింబల్స్ అప్లై చేసి చూపిస్తాను. అండ్ మన జీవిత రేఖ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతే ఎలా ఉంటుంది జీవిత రేఖ. యాక్చువల్గా కొంతమందికి గురువు వేలు నుంచి స్టార్ట్ అవుతే ఆ గురువుకి సంబంధించినవి వారికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి, కారకత్వాలు వహిస్తాయి. కారకత్వాల గురించి కూడా నేను చెప్తాను. ఒక్కొక్క కారకత్వం గురించి మీకు వచ్చే వీడియోలలో అన్ని విశదీకరించి స్టెప్ బై స్టెప్ సైంటిఫిక్గా వేలో అన్ని విధాలా చెప్తాను. సైంటిఫిక్గా ప్రూవ్ చేసి కూడా చూపిస్తానండి చాలా విషయాల్లో. ఏ రెమెడీ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఏ పరిహారాలు చేసుకుంటే ఎలా ఉంటుంది, నేను మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ ఇది జూపిటర్ వేలు. ఇక్కడ ఏదైనా మౌంట్ ఉంటే జూపిటర్ మౌంట్, ఇది సాటర్న్ మౌంట్, శని మౌంట్. ఇది అపోలో అంటే మన రవి అనమాట. రవి అంటే కీర్తి ప్రతిష్ట, గవర్నమెంట్, తండ్రి కారకుడు. ఈ కారకత్వాలు కూడా నేను మీకు చెప్తాను, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే బుధుడు అనమాట. బుధుడు మెర్క్యూరీ అంటే వ్యాపారం, మనం వాక్శుద్ధి, వాక్సిద్ధి వాటికి. శుక్రుడు కలత్ర కారకుడు, శుక్రుడు కలత్ర కారకుడు. శుక్రుడు ఉంటేనే ఫిలిం సిటీలో వెళ్తారు, శుక్రుడు ఉంటేనే మనకి ప్రావీణ్యత. 64 కళల కారకుడు శుక్రుడు, 16 కళల కారకుడు చంద్రుడు. ఈ ప్రదేశము, ఈ మౌంట్, ఈ ప్రదేశం అంతా చంద్రుడు. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎక్కడి నుంచి లైఫ్ లైన్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది. లైఫ్ లైన్ మామూలుగా అయితే ఇదేమో ఇది ఇటువైపు ఏమో కుజుడు, సెకండ్ కుజుడు అండి. ఇక్కడేమో మొదటి కుజుడు అనమాట, ఫస్ట్ కుజుడు. ఇక్కడ అంటే ఇన్నర్ మార్స్ అంటారు, అవుటర్ మార్స్ అంటారు. ఇకపోతే ఇక్కడి నుంచి చూసుకుంటే మన శిరోరేఖ, ఇది చూసుకుంటే మనకి హృదయరేఖ అనమాట. ఇది ఈ మౌంట్ మొత్తం, ఇది మొత్తము ఇక్కడ కుజుడు అనమాట, మార్స్. ఇక్కడ ఇన్నర్ మార్స్ అంటారు, ఇక్కడ అవుటర్ మార్స్ అంటారు. కొంతమంది ఇది కుజుడు మొదటి స్థానం అంటారు, కొంతమంది కుజుడు 2వ స్థానం అంటారు కొన్ని శాస్త్రజ్ఞులు. సో ఏదైనా కానీ నేను తర్వాత ఇంకా వచ్చే వీడియోలలో వాటి ప్రభావం గురించి చెప్తానండి మీకు. ఆ మౌంట్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది. ఇదేమో మనకి ఈ మౌంట్ ప్రధానమైన మౌంట్, కళత్రానికి కారకుడు శుక్రుడు. వైవాహిక జీవితం, మనకి ఏదైనా కంఫర్ట్స్ కావాలంటే కారకుడు శుక్రుడు. మనం ఏదైనా కానీ కంఫర్టబుల్గా ఉండాలనుకున్నా, మనం కొంచెం బాగుండాలనుకున్నా, అందంగా కనిపించాలనుకున్నా, ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా కారకుడు కుజుడు. ఫిలిం సిటీ కారకుడు కుజుడు. కుజుడు లేనిది, కుజుడు కలవంది మనం ఏది చేయలేమండి. కుజుడు లేనిది మనం ఏం చేయలేం. ఈ ఫింగర్కి అందువల్ల మన థంబ్కి అంత పవర్ ఉందన్నమాట, మన థంబ్కి. అందువల్ల థంబ్కి ఇక్కడ ఒక యవం ఉంటుంది, అది ఉంటే ఇంట్యూషన్ పవర్, వాళ్ళు కంఫర్ట్స్ని కరెక్ట్గా అనుభవిస్తారు. ఎవరికైతే యవం ఉండదో, యవం అన్ని చోట్ల బ్యాడ్, కానీ వీనస్ వేలికే యవం చాలా మంచిదండి. యవం ఉంటే చాలా మంచిది. ఇలా ఉండాలి, యవం ఉంటే ఇలా ఉండాలి. అది ఇంకోటి, ఈ ప్రదేశాన్ని చూసుకుంటే ఈ ప్రదేశాన్ని మనం 3 పార్ట్స్ చేయాలండి. ఇది ఈ 3 చంద్రుడికి సంబంధించింది అనమాట.
చంద్రుడికి. అంటే ఇక్కడ అప్పర్ మూన్ పొజిషన్, మిడిల్ మూన్ పొజిషన్, లోయర్ మూన్ పొజిషన్ అన్నమాట ఈ 3. ఎందుకంటే వీటికి సంబంధించిన ఈ శిరోరేఖకి సంబంధించి మూన్ అంటే చంద్రుడు అంటే మనోకారకుడు అండి. ఇక్కడ చూసుకుంటే ఇవి మణికంకణ రేఖలు. మణికంకణ రేఖలు యాక్చువల్గా క్రిస్టల్ లైన్స్ అందరికీ 1, 2 ఉంటాయి. 3, 4 ఉంటే చాలా మంచిది. అవి ఇంకా వెనకాల వైపు కూడా వ్యాపిస్తాయి మొత్తం చేతికి. క్రిస్టల్ చాలా మంచిదండి. అంటే అపార కుబేర్లు ఉంటారన్నమాట వాళ్ళు. ఇంకా చెయ్యి గులాబీ రంగులో ఉంటే మంచిది. రెడ్ కలర్లో ఉంటే వాళ్ళకి ఉత్తేజం, అంటే మార్స్ రిలేటెడ్ హ్యాండ్స్ అనమాట. వారి 9వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ పుట్టి వారి జాతకంలో మార్స్ అంటే కుజుడు పవర్ఫుల్గా ఉంటే, ఏ మేష లగ్నము ఉంటే వారిలో అన్ని మార్స్ గుణాలు వచ్చేస్తాయి. వాళ్ళు తప్పకుండా పోలీస్ శాఖల్లో, మిలిటరీ శాఖల్లో వాటిల్లో మిలిటరీ, పోలీసు వాటికి సంబంధించిన శాఖల్లో వాళ్ళు బాగా అంటే మంచి పెద్ద ఆఫీసర్, మంచి ఉన్నతాధికారిగా ఉంటారు. మంచి అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. అంటే బాగా మంచి అంటే మార్స్ గుణాలు చాలా ఉంటాయి, అన్ని విధాలా ఉంటాయి. ఇది శిరోరేఖ అండి. శిరోరేఖ అంటే ఇంటెలిజెన్స్. శిరోరేఖని మీరు చూసుకోండి. మన జాతకంలో పంచమాధిపతిని చూసుకోండి. పంచమాధిపతి, శిరోరేఖ ఇవి 2 పర్ఫెక్ట్గా మనకి మ్యాచ్ అవుతాయి. ఇంకోటి మనోకారకుని చంద్రుడు మౌంట్ మీద ఉన్నవి సింబల్స్ని బట్టి మనం చంద్రుడి పొజిషన్ని ఎలాగైనా చెప్పొచ్చు. ఇప్పుడు చేతి హస్తరేఖలను చూసి చాలామంది జాతకంలో కూడా మన జాతకం కూడా తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉన్న టైం ఆఫ్ బర్త్ ఉండదు. సో చేతి హస్తరేఖల ద్వారా కూడా మనం వేసుకోవచ్చు. సో ఇక్కడ యవము వేరే చోట మంచిది కాదు, కానీ యవ గుర్తు ఇక్కడ చాలా మంచిదండి. ఎందుకంటే ఇది ద్వీప గుర్తు అనమాట. ఇది చాలా మంచిది. ఇది ఉంటేనే మనము ఏదైనా కంఫర్ట్స్ని వాటిని మనము ఇచ్చేయగలం, అంటే అనుభవించగలం, ఏదైనా కంఫర్టబుల్గా ఉండగలం. ఇంట్యూషన్ పవర్ కూడా ఉంటుంది. వీనస్ వేలు కాబట్టి ఇంట్యూషన్ పవర్. ఈ ప్లేస్మెంట్ బాగుంటే చాలా మంచిదండి. ఈ ప్లేస్మెంట్లో వేరే గుర్తున్న జల్లెడ గుర్తున్నా, ఇకపోతే ఇక్కడి నుంచి భాగ్యరేఖ ఉద్గీతం అయితే ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి మనకి మార్స్ మౌంట్ నుంచి జీవిత రేఖ ఉద్గీతం అయితే ఎలా ఉంటుంది, స్టార్ట్ అవుతే ఎలా ఉంటుంది, జూపిటర్ నుంచి స్టార్ట్ అవుతే ఎలా ఉంటుంది, నేను ఇంకా రాబోయే వీడియోస్లో అన్నీ క్లుప్తంగా ఇప్పుడైతే అవుటర్ లైన్స్ వరకే చూసుకోండి. ఇది జూపిటర్, ఇదేమో జూపిటర్ మౌంట్, ఇది శని మౌంట్, ఇది రవి మౌంట్, ఇది మెర్క్యూరీ మౌంట్. ఇంకా ఇదేమో ఈ ప్రదేశం వీనస్. ఇక్కడ మధ్యలో మనకి మిడిల్ మార్స్ అంటారు, కానీ ఇక్కడ రాహు ప్రదేశం అండి ఇది. ఇక్కడ ఈ ప్రదేశం అంటే ఇక్కడ మనకి చివర్లో ఇక్కడ ఇది ఇది కేతు అనమాట. కేతు మోక్షానికి కారకుడు. అందువల్లే మనకి దశాభుక్తి అంతర్లో మనం చూసుకుంటే ఎప్పుడైతే అంతర్లో కేతువు కానీ మెర్క్యూరీ కానీ వస్తే మనకి అంటే ఆ టైంలో మనం స్వర్గస్థులు ఏమవుతాం, అంటే ఎవరికైనా కానీ స్వర్గస్థులు అవుతారు ఆ టైంలో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి నవకానికి మెర్క్యూరీనే ఎండింగ్ అనమాట. 120 degreesలో మెర్క్యూరీ ఎండింగ్ మన హారోస్కోప్లో చూసుకుంటే. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన చేతిలో మనకు అక్కడ చూసుకుంటే భూతత్వ రాశికి కారకుడు మెర్క్యూరీ అవుతాడు. కానీ ఇక్కడ వేరండి. ఇక్కడ అగ్నితత్వ రాశికి చెందిన చెయ్య, భూతత్వానికి చెందిన చెయ్య, అవన్నీ మనం తర్వాత చెప్పుకుంటాం. ఇక్కడ గురు మౌంట్ అంటే ఇది చాలా మంచిది. ఈ మౌంట్కి ఒక మంచి అంటే గురువలయం, అపోలో ఫింగర్ అంటారు, అపోలో రింగ్ అంటారు, అంటే సాల్మెన్ రింగ్ అంటారు. అది ఉంటే చాలా మంచిదండి. దానివల్ల ఏంటంటే వారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిలో ఉంటారు. ఇంకోటి సాత్విక నేచర్ ఉంటాయి, సాత్వికమైన ఆలోచనలు ఉంటాయి వారికి. ఆధ్యాత్మిక వాళ్ళు దేవాలయాలు కట్టడము, అంటే మంచి టీచింగ్ ఫీల్డ్లో వారికి ఇక్కడ ఏ సింబల్స్ ఉంటే బాగుంటుందో నేను చెప్తాను. అండ్ ఇది శనివేలు అంటే ఏ ఫేట్లైనా కానీ మనకి భాగ్యరేఖ. ఇప్పుడు చూసుకోండి, భాగ్యరేఖ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మణికంకల నుంచి స్టార్ట్ అయ్యి శనివేల వరకు ఉంటే వారికి వారసత్వపు ఆస్తులు చాలా వస్తాయండి. లేకపోతే సడన్లీ గెయిన్, వారికి ఏదైనా వ్యాపారం రీత్యా ఇంకోటి అది ఇక్కడి నుంచి కొంచెం జీవిత రేఖ నుంచి కానీ ఇక్కడ బుధుడి వైపు స్టార్ట్ అయితే ఇంకా చాలా మంచిదండి వ్యాపారానికి. మళ్ళీ ఆరోగ్య రేఖ కూడా అంటారు, వ్యాపార రేఖ కూడా అంటారు. ఇంకోటి ఎప్పుడైతే ఈ మధ్యలో ఇలా ఉంటుందో దీన్ని అంటే ఇలా భాగ్యరేఖ కాకుండా దీన్ని మనీ ట్రయాంగిల్ అంటారు. ఈ ట్రయాంగిల్ కూడా చాలా మంచిదండి. అప్పుడు మనకి ఆ టైంలో ప్రత్యేకంగా ఆ టైం వచ్చినప్పుడు మనకి తర్వాత నేను మీకు ఆయు విభజన కూడా చూపిస్తాను. అంటే ఒక్కొక్క రేఖకి ఎంత ఆయు ఉంటుంది, ఎంత విభజన, ఆ టైంలో వారికి ప్రత్యేకంగా ఈవెంట్స్ జరుగుతాయి. కరెక్ట్గా ఇక్కడ ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడ డిబిఎల్ ఆర్ట్స్లో కూడా ఈవెంట్స్ జరుగుతాయండి కంపల్సరీగా. ఏదన్నా కానీ మనకు హారోస్కోప్ లేనిదే, ఎలాగైతే మన చెట్టుకి మన వృక్షానికి రూట్స్ లేనిదే మనం వృక్షం కూడా ఏం చేయలేదు అనమాట. సేమ్ అలానే
ఈ పామిస్ట్రీ ఏదన్నా కానీ మనకి ఫస్ట్ బేస్మెంట్ ఎస్ట్రాలజీ వచ్చి రావాల్సింది, ఎవరికైనా తీరాల్సిందే. అప్పుడే మనం పామిస్ట్రీ కానీ న్యూమరాలజీ కానీ అవన్నీ బ్రాంచెస్. కానీ బేస్ అయితే మొత్తం మూలానికి కారకుడు అయితే ఎస్ట్రాలజీనండి. మనకి జ్యోతిషం రావాల్సిందే. ఇకపోతే ఇది మనీ రిలేటెడ్ అనమాట. ఇది కూడా మనీ అమౌంట్ అనమాట. ఇది చెప్పుకుంటే మనం. ఇంకోటి ఇక్కడ సింబల్స్ చూసుకుంటే ఇది ఇంటూ గుర్తు. ఈ ఇంటూ గుర్తు ఎప్పుడు లైఫ్ లైన్ మీద రాకూడదు. ఆ టైంలో వారికి తప్పకుండా ప్రమాదం అని చెప్పి సూచిస్తుంది. అండ్ ఆ టైంలో ప్రమాదం మళ్ళీ పుట్టుమచ్చ కూడా రాకూడదు. పుట్టుమచ్చ ఉన్నా కానీ ప్రమాదం. మీరు ఒకసారి చూసుకోండి, హార్ట్ రిలేటెడ్ ఎవరికైనా డిసీజెస్ వస్తే మనకి ముందే తెలిసిపోతుంది చేతి హస్తరేఖలు చూసి వారికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే హార్ట్ మీద కొంచెం నల్లటి మచ్చలు రావడం, ఆ టైంలో వారి వీన్స్ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. అవి మనకి హార్ట్ లైన్ సూచిస్తుంది అనమాట. సో ఈ మౌంట్స్ని తీసేసి మనము ఇక్కడ హార్ట్ లైన్ని చక్కగా వేసుకుందాం. ఇవి ప్రధాన రేఖలండి, ప్రధాన రేఖలు. ఇది శిరోరేఖ నేను చాలామంది ఒకసారి నా దగ్గర హోమియోపతిక్ డాక్టర్ గారు వచ్చారు. వారి శిరోరేఖ ఇలా మొత్తానికి తెగిపోయి కొంచెం అటాచ్మెంట్ ఇలా ఉందన్నమాట. తెగిపోయింది ఇలా ఉంది. చూడంగానే చెప్పొచ్చు మీరు చిన్నప్పుడు అండి మీరు కింద పడ్డారు అంటే ముందైతే ఒప్పుకోలేదు. తర్వాత పక్క రోజే ఫోన్ చేసి అవునండి కింద పడ్డాను, చెట్టు నుంచి కింద పడ్డాను. అప్పుడు ఆ టైంలో నాకు కొంచెం మెదడుకు దెబ్బ తగిలి అప్పటి నుంచి నా కాళ్ళలో నేను నడవలేకుండా పోతున్నాను. నేను నడిచేటప్పుడు కొంచెము ఉన్నట్టుండి అడుగులు కొంచెం గట్టిగా వేయాల్సి వస్తుంది, సరిగ్గా అడుగులు వేయలేను. అప్పటి నుంచి ఉంది, మీరు ఎలా చెప్పారని చెప్పి అన్నారు. శిరోరేఖ ఖండితం అయిపోయింది. శిరోరేఖ ఖండితం అయిపోతే పర్వాలేదు. ఎప్పుడైతే మీరు చూసుకోండి మీ చేతి హస్తరేఖలు, ఎవరి చేతి హస్తరేఖలు చూసుకోండి. ఎప్పుడైతే ఇది స్క్వేర్ వస్తుందో అప్పుడు ఆ టైంలో సురక్ష వలయం. స్క్వేర్ ఇది సురక్ష. ఎక్కడున్నా స్క్వేర్ అంత మంచిదన్నమాట. స్క్వేర్ మీరు హృదయ రేఖలో చూసుకోండి, స్క్వేర్ శిరస్సు మీద చూసుకోండి, లైఫ్ లైన్ మీద చూసుకోండి. లైఫ్ లైన్ మీద మనకి ప్రమాదాలు ఉంటాయండి, చిన్న ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే మన జాతకంలో అష్టమాధిపతి ఉంటారు. సడన్గా ఏ ఈవెంట్ ఇస్తారో చెప్పరు. ఎందుకంటే మేము కూడా మన జ్యోతిష్కులు కూడా ఎనలైజ్ చేయగలం, కానీ అవి మాటికి సబ్లాట్స్ అవన్నీ మారుతూ ఉంటాయి. సో అంత డెప్త్గా ఎనలైజ్ అయితే మాది కూడా మేము చేసుకోము. కానీ ఏంటంటే ఏది రాకుండా మన ఆరా ఉంటుందన్నమాట. ఈ చక్ర హీలింగ్స్, మన బాడీలో చక్రాస్, వాటి గురించి కూడా నేను చెప్తాను. వాటిని ఇలా మనం గ్రహాల్లో అప్లై చేయాలో అది కూడా నేను చెప్తాను. ఇది ఉంటే చాలండి, ఈ స్క్వేర్ వస్తే చాలు. ఆ టైంలో వాళ్ళు బతికి బయటపడతారు. సెకండ్ మార్షల్ లైన్ ఉంటుందండి, సెకండ్ కుజరేఖ. అంటే ఇది పెద్ద సిస్టర్ అయితే చిన్న సిస్టర్ అనమాట. ఇది కూడా ఉన్న మనకి ఏదన్నా కానీ మనం ఏదన్నా ఇప్పుడు ప్రమాదం ఏదన్నా వస్తుంటే మన పక్క నుంచి ప్రమాదం వెళ్ళిపోయింది. మనల్ని కొంచెం కొట్టినా కానీ లైట్గా మనకి అవుతుంది, కానీ మనకి అంత ఏం కాదు. ఎందుకంటే పక్కన మార్షల్ లైన్ ఉంది కాబట్టి. స్క్వేర్ అంత మంచిది. ఇంకోటి ఇది ధ్వజం. ఈ ధ్వజం గుర్తు ఎక్కడున్నా మంచిది. ఈ సింబల్ ఎక్కడున్నా మంచిది, ఏ ప్లేస్మెంట్లో ఉన్న. ఎందుకంటే ఆ టైంలో వారికి మంచి వృద్ధి, ఒక్కొక్కసారి వాళ్ళు వరల్డ్ ఫేమస్ కూడా అయిపోతారు. ఇంకో విషయం ఇక్కడ ఇంకోటి ట్రయాంగిల్. ఎవరికైతే ఒక్క నిమిషం, ఎవరికైతే భాగ్యరేఖ మీద ట్రయాంగిల్స్ ఉంటాయో, మామూలుగానే భాగ్యరేఖ చాలా మంచిది. భాగ్యరేఖ ఇక్కడ వరకు ఆగిపోతే అంత మంచిది కాదు. అది శనివేలు వరకు వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ రవివేలు వరకైనా వెళ్ళాలి, లేదా బుధుడి వైపైన తిరగాలి, బుధుడి వైపైన. సో మెర్క్యూరీ వైపైన తిరగాలి. ఎప్పుడైతే ట్రయాంగిల్స్ వస్తాయో, ఆ ట్రయాంగిల్ వచ్చినప్పుడు అంటే ఇదనమాట ట్రయాంగిల్, చతురస్రం కాదు, ట్రయాంగిల్, త్రికోణం వస్తే ఆ భాగ్యాన్ని 10 ఇంతలు పెంచుతుందన్నమాట ఆ వయసులో. అంతేగాని ఇప్పుడున్న వయసు కాదు, ఆ వయసుకు కూడా నేను చెప్తాను. అవన్నీ కూడా మణికంక, ప్రతిదానికి కూడా వయసు ఉంది, ప్రతిదానికి కూడా ఆయు నిర్ణయం ఉంది, అది నేను చెప్తాను. భాగ్యరేఖ కూడా, భాగ్యరేఖ వరకైతే కొంతమందికి శిరోరేఖ వరకు వచ్చేసి ఆగిపోతుంది. శిరోరేఖ వచ్చేసి ఆగిపోతుంది అంతే. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అంతే కూర్చొని, నేను ఇచ్చేయాలి అది చేయాలి. ఎందుకంటే ఇంకోటి రాహు నుంచి ఎప్పుడైతే ఆయుష్ రేఖ, రాహు నుంచి ఎప్పుడైతే భాగ్యరేఖ స్టార్ట్ అవుతుందో అది కూడా చాలా మంచిది. ఆ టైంలో వారికి రాహు దశ నడుస్తూ ఉంటే, ఆ టైంలో మనీ ట్రయాంగిల్ ఉంటే చాలా మంచిది. మనీ ట్రయాంగిల్ ఇలా ఈ విధంగా వస్తాయి. మనీ ట్రయాంగిల్ ఈ విధంగా వస్తుంది. ఇంకోటి లైఫ్ లైన్ మీద ఊర్ధ్వరేఖలు, ఇది చాలా మంచిది. అధోరేఖలు చాలా బ్యాడ్. అధోరేఖలు ఆ టైంలో
ఆల్ టైప్స్ ఆఫ్ లాస్, ఈ టైంలో ఆ టైంలో ఈ కనెక్టివిటీ మన హారోస్కోప్లో వ్యయాధిపతి కనెక్టివిటీ చూసుకోవాలి. వ్యయానికి 2nd హౌస్కి తేడా వచ్చిందనుకోండి, వ్యయానికి 12th హౌస్కి 6th హౌస్కి కనెక్టివిటీ వస్తే వాళ్ళు జబ్బుల ద్వారా ఏదో ఒకటి మనకి క్రానిక్ డిసీజ్ దానివల్ల వాళ్ళు హాస్పిటలైజేషన్ పాలవుతారు. 6th ప్లేస్మెంట్ మన హారోస్కోప్లో చూసుకుంటే చికిత్స, చిన్న చిన్న రోగాల చికిత్స. ఎటువంటి చికిత్సకి లొంగని రోగం అనమాట. 12th ప్లేస్మెంట్ తీసుకుంటే మనకి రోగం, ఎందుకంటే మన దూర ప్రాంతాల్లో వెళ్ళి మన చికిత్స చేయించుకుంటాం. దానికి ఇది కంపల్సరీగా మనం చూసుకుంటే సైంటిఫిక్గా ప్రూవ్ అవుతున్నాయండి ఈ విషయాలు, ఇందులో నో డౌట్ అనమాట. ద్వీపం గుర్తు, ఈ ద్వీపం గుర్తు ఎక్కడున్నా కానీ బ్యాడే, ఇక్కడుంటేనే మంచిది. ఇక్కడ ఎందుకంటే ఎవరేఖ ఇక్కడ ఉంటే మంచిది, ఎవరేఖ వేరే చోట మంచిది కాదు, బ్యాడ్. మత్స్యరేఖ అందరికీ తెలుసు, ఫిష్ లైన్ అంటారు, ఎక్కడున్నా మంచిదే. ఫిష్ లైన్ ఉండాలి కానీ ఫేస్ పై వైపు ఉండాలి, తోక కింద వైపు ఉండాలి. ఇక్కడ ఉంటే ఇంకా మంచిది, ఫారెన్ నుంచి మనకి ఇన్కమ్ ఉంటుంది. ఆ ఫిష్ లైన్ నోట్లో నుంచి కానీ ఎప్పుడైతే శనివారికి ఇప్పుడు చూపిస్తాను మీకు, ఇలా ఇక్కడ నుంచి ఈ 3వ కణుపు నుంచి లోపలికి వెళ్ళిపోయిద్దండి కొంతమందికి. వారసత్వపు ఆస్తి అంటే వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించింది మొత్తం వీరికి వస్తుందని మనం చక్కగా చెప్పచ్చు. ఇదనమాట. ఇది అప్లై చేసేటప్పుడు మన హారోస్కోప్ పక్కన ఉండాలి. హారోస్కోప్ లేదు అనుకుంటారా, ఏం పర్వాలేదు, నో డౌట్, ఏం పర్వాలేదు, పక్కన పడేసేయండి. హారోస్కోప్ కొంతమంది దగ్గర ఉండదు. హారోస్కోప్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉన్న టైం ఆఫ్ బర్త్ పక్కన పడేసేయండి. వాళ్ళు ఎప్పుడైతే టైం వస్తారో అసలు వాళ్ళకి ఆ టైంకి వాళ్ళు పుట్టిన టైం కంపల్సరీగా సెట్ అవుతుంది. అప్పుడే వాళ్ళు వస్తారు మన దగ్గరికి. ఆ టైము ఆ రోజు డేట్ తీసుకోండి. డేట్ ప్రతి న్యూమరాలజికల్గా మనం తీసుకొని చూసుకోవాలి. ఆ డేట్ వాళ్ళ మంత్, ఆ ఇయర్ కంపల్సరీగా వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అవి చూసుకోవాలి. వాళ్ళు వచ్చిన టైంని కరెక్ట్గా తీసుకుంటే మన హారోస్కోప్ లగ్నం వేసుకోవచ్చు. వాళ్ళ చేతి హస్తరేఖలు ఎలాగుంటాయి, ఫేస్ రీడింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే టారో కార్డ్స్ కూడా తీయొచ్చు. టారో కార్డ్ రీడింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు టారో కార్డ్ కూడా ముందు టారో కార్డ్ రిలేటెడ్ కూడా నేను మీకు వీడియోలు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవి చూసుకోండి. ధ్వజ గుర్తు, ఇంటూ గుర్తు, ఇది కూడా మంచిది కాదు. ఇంటూ గుర్తు, ఓన్లీ జూపిటర్ మీదనే చాలా మంచిది. చాలా మంచి సర్వగుణ సంపన్నురాలైన భార్య వస్తుంది వారికి, స్పౌస్. ఫిష్ లైన్ ఎక్కడున్నా మంచిదే. ఇంకోటి స్టార్ గుర్తు. స్టార్ అన్ని విధాలా బాగుంటే బాగుంటుంది. స్టార్ గుర్తు అన్ని చోట్ల మంచిది కాదండి. ఇంకోటి వృత్తం, సర్కిల్, ఇది కూడా మంచిది కాదు. ఇది కొన్ని చోట్ల మంచిది, కొన్ని చోట్ల. ట్రయాంగిల్ అన్ని చోట్ల మంచిది. ట్రయాంగిల్ బుద్ధిరేఖ మీద ఉందనుకోండి, వాళ్ళకి ఆ వయసులో బుద్ధి వికసిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఏమన్నా కానీ మెర్క్యూరీకి ఏమైనా లైన్ పోయిందనుకోండి, కనెక్ట్ అయిందనుకోండి, ఇది ఇంకా చాలా మంచిది. మెర్క్యూరీకి ఆ టైంలో చాలా బాగుంటుంది. ఆ టైంలో ఈ విధంగా హార్ట్ లైన్ కూడా చూసుకోవాలి. హార్ట్ లైన్ మీద పుట్టుమచ్చలు ఉంటే మనం చూపించుకోవచ్చు. ఆ టైంలో వెళ్ళి మనం చూపించుకోవాలి. హార్ట్ లైన్ మీద చుక్క ఉండి మన లైఫ్ లైన్ మీద ఆ వయసులో ఇంటూ ఉంటే హార్ట్ డిసీజెస్ వచ్చి వాళ్ళకి ఆ టైంలో ప్రమాదం ఉందని మనం సూచించవచ్చు. అండ్ మన హారోస్కోప్లో కూడా రవి కనెక్షన్ ఉంటుంది. రవి హార్ట్కి కారకుడు. న్యాచురల్ 5th ప్లేస్కి కూడా కారకుడు అనమాట రవి. హార్ట్కి కారకుడు రవి, అది చూపించుకోవాలి. 6th లార్డ్ ఎక్కడ ఉన్నారు, 8th లార్డ్, అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా. ఇకపోతే ఈ మణికంకణ రేఖలు ఒకటైతే చాలా తక్కువ మందికి ఉంటుంది. యాక్చువల్గా 2 ఉంటాయి, రిస్టల్ లైన్స్. 4 ఉంటే చాలా మంచిది. 3 ఉన్నా పర్వాలేదు. 2 ఉంటే నార్మల్గా అంటే ధనప్రాప్తి అయితే ఉంటుంది. అది ఉండి గులాబీ రేఖలో ఉండాలి. దాని మీద కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ వాటికి ఇంకా చాలా సింబల్స్ ఉన్నాయండి. ఇంకోటి మన వీనస్ మౌంట్ మీద జల్లెడ గుర్తు ఎక్కడున్నా మంచిది కాదు, చాలా బ్యాడ్. తప్పకుండా జల్లెడ గుర్తు వచ్చినప్పుడు, ఇక్కడ జల్లెడ గుర్తున్నప్పుడు వీనస్కి వ్యయానికి కనెక్టివిటీ వస్తుంది. వాళ్ళు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది, సత్ప్రవర్తన ఉండదు వాళ్ళలో. అంతా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి చెడ్డ పేరు ఉంటుంది. ఇంకోటి శుక్రవలయం ఉంటుంది, అది కూడా మంచిది కాదండి. అంటే శుక్రవలయం బాగుంటే అది తెగిపోయి ఉంటే పర్వాలేదు. శుక్రవలయం బాగుంటే ఆ టైంలో ఎఫెక్షన్, లవ్ అఫేర్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో ప్రత్యేకంగా శుక్రవలయం. ఈ శుక్రవలయంలో కానీ ఎవరికైనా త్రిభుజ చిన్న ట్రయాంగిల్ ఉందనుకోండి, తప్పకుండా వారు పాము కాటికి గురవుతారు కంపల్సరీగా. అది కంపల్సరీగా ఉంటుంది. ఎవరి చేతిలో అయినా చూసుకోండి, పాము కాటికి గురయ్యి వాళ్ళు బాగైపోతారు కంపల్సరీ. ఎందుకంటే వారికి స్క్వేర్ వస్తుంది కాబట్టి. స్క్వేర్
లైఫ్ లైన్ మీద వచ్చినప్పుడు ఆ టైంలో అతిథి రేఖల్లాగా వస్తాయి, కొన్ని అతిథి రేఖల్లాగా. నా పేరు గౌరీ బెహల్ అండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి, న్యూమరాలజీ రిలేటెడ్, ఎస్ట్రాలజికల్ రిలేటెడ్ అండ్ పామిస్ట్రీ, ఈ మూడింటిని కలిపి ఎలా చెప్పాలి, సైంటిఫిక్ వేలో ఎలా చెప్పాలి, సైంటిఫిక్గా ప్రూవ్ చేసి ఎలా చూపించాలి, వాటికి సంబంధించిన పరిహారాలు అవన్నీ కూడా మీకు అన్నీ కావాలంటే మీరు పబ్లిక్ టాక్ టీవీ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే మీరు మాకు షేర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్స్ అండి అందరికీ. నా పేరు గౌరీ బెహల్. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.